పల్లెపూరు అలాగే ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్. సో, ఈ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఏందంటే ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీ ఉందో అది బీఆర్ఎస్సా, బీజేపీయా లేకుంటే కాంగ్రెస్ పార్టీయా, ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి 80% పైగా స్థానిక సంస్థల్లో గెలిచే అవకాశం ఉందన్నట్టు. సర్పంచ్ అభ్యర్థులు ఆ పార్టీ నుండే ఉంటారు. ఎందుకున్నారంటే ప్రజలకు ఒక ధీమా అది. ఏంటంటే అధికారం పార్టీలో వీళ్ళు ఉన్నారు కదా! సో, మనం వీళ్ళని గెలిపించుకుంటే మనకు నిధులు అవ్వచ్చు, మన ఇంకా అభివృద్ధి అవ్వచ్చు, ఏదైనా కూడా ఇక్కడి నుంచెళ్ళి మనకు ఈ అధికార పార్టీ నుండి రావాలి కాబట్టి అని ఈ యొక్క చిన్న ఆలోచనతోటి వీళ్ళు అధికార పార్టీకి ఓట్లేస్తారు. ప్రజలందరూ కూడా వాళ్ళని గెలిపిస్తారు. సో, ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంది? వస్తాడు, ఓ పక్క ఎమ్మెల్యే వస్తాడు, ఓ పక్క ఎంపీ వస్తాడు, ఓ పక్క ఎక్స్ఎమ్మెల్యే వస్తాడు. అందరూ వచ్చి ఏం చెప్తారు? అధికారం పార్టీ ఉన్నోళ్ళు ఏమో ఏం చెప్తారు? మీరు గనక మాకు ఓటేయకపోతే మీకు ఆ హామీ రాదు, ఈ హామీ నెరవేర్చము, ఫ్రీ కరెంట్ రాదు, పెన్షన్లు రావు, ఇందిరమ్మ ఇండ్లు రావు అని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. అంటే అంటే మీరు వీళ్ళని ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి కూడా వాళ్ళు వచ్చి నీకు ఏం తేవాలన్నా నేనే చేస్తా అని చెప్పి వీళ్ళు అంటారు. మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయినా కూడా అదే అంటారు, అధికార పార్టీని గెలిపించాలని చెప్పి. అంటే మీ పార్టీ గెలిస్తేనే ప్రజలకు అభివృద్ధి కానీ లేకుంటే మీరు ఇచ్చినటువంటి కానీ హామీలు ఇస్తా అని చెప్పి మీరు ఓపెన్గా చెప్తున్నారా? ఒకవేళ మీ పార్టీ గెలవకపోతే మీరు ఇయ్యరా? ఇప్పుడు 1146 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అంటే బీఆర్ఎస్ నుండి సర్పంచ్ అభ్యర్థి గెలిచాడు. అంటే ఇప్పుడు ఈ ఊర్లకి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పోయేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో లేకుంటే నిధులు ఏవైతే ఉన్నాయో అవి పోవా గ్రామ పంచాయతీలకు? అదే మీరు డైరెక్ట్ అదే చెప్తున్నారు. మా పార్టీకి గెలిపించకపోతే మీకు నిధులు రావు, లేకుంటే ఇంకేది రాదు, మీ ఊరు డెవలప్ కాదు, అట్లనే ఉంటారని చెప్తున్నారు. వీళ్ళు డైరెక్ట్ ఓపెన్గా వచ్చి చెప్తున్నారు. నిన్న ఒక వీడియో చూసిన, ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి ఒక ఊరిలో పోయి మాట్లాడుతుంటే ఒక్క మహిళ నిల్చొని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఆయన వచ్చి నేను ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మీరు నన్ను గెలిపిస్తేనే మీకు అవ్వొస్తాయి ఇవ్వొస్తాయి అని చెప్తే మరి ఏమి ఇచ్చినావు చూపి అని డైరెక్ట్ అడిగింది ఆమె. 20 ఇండ్లు ఇచ్చినా అంటున్నాడు. 20 ఇండ్లు ఇచ్చేది? ఒక ఊళ్ళో పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో వీళ్ళకి తెలుసా? లెక్క తెలుసా? తెలియదు. పోతారు, ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు, ఇష్టం వచ్చిన మాట్లాడతారు. ఆ మహిళ ఎంతమంది పోలీసు అక్కడ ఉన్నటువంటి స్థానికులు లీడర్లు ఎంతమంది ఆపినా కూడా ఆగకుండా డైరెక్ట్ ప్రశ్నిస్తూనే ఉంది. ఇక ఈయనకు కడియం శ్రీ గారికి ఏం చేయాలని అర్థం అవుతలేదు. ఇక మీరు ఎవరు మాట్లాడుకుని మీరు మాట్లాడితే ఆమె ఎక్కువ చేస్తుంది అని చెప్పి ఆమెను ఊరుకోబెట్టి పక్కన కూర్చొని పెట్టే ప్రయత్నం చేసిందని ఆగలే మహిళ. ఎంతసేపటికి పోరాడుతూనే ఉంది, ప్రశ్నిస్తూనే ఉంది. ఇక తర్వాత ఈమెను ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు పంపినట్టున్నారు, ఈమె బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినట్టున్నది అని చెప్పి అనే వరకు వాళ్ళ జనాలు అందరూ నవ్విళ్ళు. ఇక పోలీసు వాళ్ళు ఆమెను పట్టుకొని పోయారు. గిట్లు ఉంటాయి రాజకీయ నాయకులు ముచ్చట. మీరేమో అర్థం చేసుకోరు, జనాలు ఎవరికి ఓటేయాలని ఎవరికి ఓటేయొద్దో ఆలోచించరు. తెలంగాణ పల్లెపోరు ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్ స్వల్పఘటన మినహా ప్రశాంతంగా ముగింపు. భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణ ప్రజలు. తొలి విడతలో 80% పైగా ఓటింగ్. ఎంపిక చేసిన కేంద్రాల్లోనే బ్యాలెట్ల లెక్కింపు. తొలి దశలో 3834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. ఇక అత్యధిక సీట్లు గెలుచుకున్న హస్తం మద్దతుదారులు. తొలి విడతలో 3834 సర్పంచ్ పదవులకు 12960 మంది అభ్యర్థులు, 27628 మంది వార్డులకు 65455 మంది పోటీ పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటతో పూర్తయింది. పలుచోట్ల 1 గంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రాత్రి వరకు పోలింగ్ ఫలితాలు ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పోలింగ్ను పర్యవేక్షించారు. తొలి విడతలో 4236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 12960 మంది అభ్యర్థులు బరిలో 12960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం
93,905 మంది సిబ్బంది నియమించినట్టు ఎస్సీ కమిషనర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అనేక గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపు 90% స్థానాల్లో విజయం ఢంకా ఎగరేశారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 11 గంటలకు వెలువడిన సమాచారం ప్రకారం ఫలితాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ 2197, బీఆర్ఎస్ 1123, బీజేపీ 175, ఇతరులు 497 స్థానాల్లో గెలుపొందారు. ఇక 90% స్థానాల్లో గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకులు దీనిని ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదంగా అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఇక తొలి విడతలో 3,834 సర్పంచ్, అలాగే 27,628 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాధారణ ఎన్నికలతో పోల్చితే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఒక్కో జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ జరిగిన స్థానాల్లో పాటు ఎన్నికలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే పైచేయి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకగ్రీవమైన 45 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 32 స్థానాలను దక్కించుకుంది. ఇక నల్గొండ జిల్లాలో 17, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి జిల్లాలో 10 ఏకగ్రీవ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం డంకా మోగించారు. మొదటి విడతలో 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగగా కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాల లెక్కింపు మాన్యువల్గా జరుగుతున్నందున మేజర్ గ్రామ పంచాయతీలో ఫలితాలు వెలువడడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఎంత ఆలస్యమైనా ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సో ఎన్నికల కమిషన్ని ఈరోజు అవుతుంది. ఇంకా మొత్తంగా ఏంటంటే బీఆర్ఎస్కి మన దాంట్లో 1123 అని రాశారు, కాంగ్రెస్కి 2197, అలాగే బీజేపీకి 175, ఇతరులు స్వతంత్రులు ఇండిపెండెంట్ వాళ్ళు 497 స్థానాల్లో గెలుపొందారు. ఇక ముఖ్యంగా ఏంటంటే దీనికి అంటే ఈ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ పోల్ అవ్వడానికి ఇంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు జరగడానికి రీజన్ ఏంటంటే మెయిన్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనలేము, అంటే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లో నామినేషన్ వేశారు. గెలుస్తామా గెలవమా పక్కన పెడితే ఒక చదువుకున్న వాడు ఆ ఊరికి సర్పంచ్గా ఉంటే ఇంతకుముందు జరిగిన దానికంటే మెరుగైన అభివృద్ధి చేస్తా అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. సో ఎవరెవరో సర్పంచ్లకు నామినేషన్ వేస్తున్నారు, ఎవడెవడో సర్పంచ్ గెలుస్తున్నాడు, ఊర్లో చదువు రానోడు లేకుంటే ఇంకేదో వ్యవసాయం చేసేటోళ్ళు వీళ్ళందరూ కూడా గెలుస్తున్నారు. సో మనం గెలిస్తే వాళ్ళందరికీ ఎవరైతే ఊర్లో ఉంటారో వ్యవసాయదారులు అవ్వచ్చు, లేకుంటే ఈ చదువు రాని వాళ్ళు అవ్వచ్చు, హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామనే ఒక్క నమ్మకంతో ఈ చదువుకున్న వాళ్ళు ఏం చేశారంటే నామినేషన్ వేసారు. సో వాళ్ళు వేసినప్పుడు ఏమైంది, ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో, ఇంకా ప్రాంతాలలో ఉన్నారో, సో అక్కడ నుండి అందరిని కూడా పిలిపించి వాళ్ళు ఓటింగ్ చేయించారనమాట. సో ముఖ్యంగా దీనికి మెయిన్ రీజన్ అది. ఇంతవరకు ఎప్పుడూ సర్పంచ్ నామినేషన్ వేయనటువంటి వాళ్ళు ఈసారి కొత్తగా వేసిర్రు. సో దానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. సో వార్డు మెంబర్లు అవ్వచ్చు, సర్పంచ్లు అవ్వచ్చు, ఈసారి చాలామంది కూడా నామినేషన్ వేశారు. గెలుస్తామా గెలవమా పక్కన విషయం, మనం ముందు ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి. వీళ్ళు అదే చేసిర్రు. మన బీజేపీలో మైథిలి ఠాకూర్, ఆమె కూడా ఇంతనే ఫస్ట్ టైం నామినేషన్ వేసింది, బీజేపీ నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయింది, తర్వాత భారీ మెజార్టీతో గెలిచింది. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా కూడా మన కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. సో ఈసారి చాలామంది కూడా అదే చేశారనమాట. ఇంకా జనగాంలో 71% పోలింగ్ నమోదైంది, సూర్యాపేటలో 87% అయింది, దాని తర్వాత నల్గొండలో 81% అయింది, నిర్మల్లో 79.81%, అలాగే ఆదిలాబాద్లో 69.10%, మంచిర్యాలలో 77.34%, వరంగల్లో 81.2% ఇట్లా నమోదైనాయి అనమాట. అంటే దాదాపుగా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మీకు 65-70% పైననే జరిగిందనమాట పోలింగ్. సో ఈ రోజుకైతే తొలి విడత అన్నమాట, ఇవాళ మొదటి విడత. ఇప్పుడు 11వ తారీఖు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ విడత. సో మళ్ళీ సెకండ్, థర్డ్ అయితే సెకండ్ 14th ఉంది, థర్డ్ది 17th ఉంది. సో ఎవరైనా మీ గ్రామాల్లో సర్పంచ్గా పోటీ ఎవరు చేస్తున్నారో గట్టిగా ప్రచారం చేయండి. అంటే చదువుకున్న వ్యక్తి, ఈ వ్యక్తి అయితేనే మన ఊరికి ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని మీకు నమ్మకం ఉందో ఆ వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తూ
మీరు అతనికి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో మీరు కూడా పాల్గొనండి. ఖచ్చితంగా కూడా మీ సర్పంచ్ చదువుకున్న వాడు ఉండేలాగా చూసుకోండి. మీకు ప్రచారానికి ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఆదాఫ్ హైదరాబాద్ ముందుంటుందనే విషయం మర్చిపోకండి. ఒకవేళ సర్పంచ్ ఎవరికైనా ప్రచారంలో హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా ఆదాఫ్ హైదరాబాద్‌కి కాంటాక్ట్ అవ్వండి.